ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందడిగా ముగిసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 3 రోజుల పాటు జరిగిన ఫెస్ట్ లో 20 దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు. భారీ సైజ్ కైట్స్ చూసేందుకు సందర్శకులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ చాలా సందడిగా జరుగుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ ఈ రోజుతో ముగుస్తోంది. దాదాపు 20 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఇక్కడ కైట్ ఫ్లయర్స్ వచ్చారు. వాళ్ళు తెచ్చినటువంటి భారీ సైజులో ఉన్నటువంటి కైట్స్ను చూడడానికి సందర్శకులు ఎక్కువ స్థాయిలో వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనము ప్లాస్టిక్ కైట్స్ లేదా పేపర్ కైట్స్ మాత్రమే చూసాం. కానీ ఒక భారీ ఆకారంలో ఉన్నటువంటి కైట్స్ను చూసేందుకు ఎక్కువ స్థాయిలో ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇదేదో ఒక పెద్ద పారాషూట్ మాదిరిగా కనిపిస్తున్నటువంటి కైట్. ఇది ఉక్రెయిన్ నుంచి వచ్చినటువంటి కైట్ ఫ్లయర్ దీన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా చూడడానికి ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి దీంట్లో 20 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులతో పాటు ఇండియాకు చెందినటువంటి 60 మంది కైట్ ఫ్లయర్స్ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం కైట్స్ చూసుకోవచ్చు, ఆకాశమే హద్దుగా వెళ్తున్నాయి. ఇక్కడ పెద్ద సైజులో విచిత్రమైనటువంటి ఆకారాల్లో ఉన్నటువంటి కైట్స్ కొన్ని ఉంటే ఆకాశానికి నిచ్చెన వేసామా అనేటటువంటి విధంగా చిన్న చిన్న కైట్స్ అన్నీ కూడా కలిసి ఫ్లై అవుతున్నాయి. వీటన్నిటిని చూడడానికి వస్తున్నటువంటి సందర్శకులతో బాగా పరేడ్ గ్రౌండ్ అంతా కూడా సందడిగా కనిపిస్తోంది. మరి కైట్ ఫెస్టివల్ అనగానే కేవలం కైట్స్కి మాత్రమే పరిమితం చేయకుండా ఈసారి స్వీట్ ఫెస్టివల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళందరితో కలిసి 1200 రకాల స్వీట్లను కూడా ఇక్కడ సందర్శనలో ఉంచారు. ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ దాదాపు 8 లక్షల మంది వస్తే ఈసారి 10 లక్షల మంది వరకు కూడా వస్తారనేటటువంటి అంచనా వేస్తున్నారు. మరి ఈ రోజుతో కైట్ ఫెస్టివల్ ముగుస్తూ ఉండడంతో సందర్శకుల తాకిడి కూడా ఎక్కువనే కనిపిస్తోంది. మరోవైపు ఇంటి దగ్గర ఇళ్ల డాబాల పైన కైట్స్ ఎగరవేసుకోవడం, కరెంటు తీగలు కానీ లేకపోతే బిల్డింగ్లకు వీటన్నిటిని డిస్టర్బెన్స్ ఉందనుకునేటటువంటి వాళ్ళు కూడా ఇక్కడ కైట్ ఫెస్టివల్ను చూస్తూనే అదేవిధంగా తాము కూడా ఫ్యామిలీతో కలిసి వచ్చి ఇక్కడ కైట్స్ను ఎగరవేస్తూ సందడిగా మారింది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందడిగా జరుగుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ ఈ రోజుతో ముగుస్తోంది. దాదాపు 20 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఇక్కడికి వచ్చి కైట్ ఫ్లైస్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చినటువంటి కైట్స్ను చూసుకోవచ్చు. విచిత్రమైనటువంటి ఆకృతుల్లో భారీ సైజుల్లో ఉన్నాయి. వీటన్నింటినీ చూడడానికి సందర్శకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మనము పేపర్ కైట్స్ లేదా ప్లాస్టిక్ కైట్స్ మాత్రమే చూసాం. కానీ ఇంతటి ఆకారంలో ఉన్నటువంటి కైట్స్ను చూడడానికి వాళ్ళు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం విచిత్రమైనటువంటి ఆకారాల్లో ఉన్నటువంటి కైట్స్ను మనము చూసుకోవచ్చు. మరోవైపు చిన్న చిన్న కైట్స్ అన్నీ కలిసి దాదాపు ఆకాశానికి నిచ్చెన వేసామా అనేటటువంటి విధంగా కూడా వెళ్తున్నటువంటి కైట్స్ను చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళలో విదేశాల నుంచి వచ్చినటువంటి కైట్స్ను చూడడానికి ఎక్కువ సంఖ్యలో ఆసక్తి చూపుతుంటే ఆ కైట్స్కు తలదన్నే విధంగా ఇండియన్ కైట్ కూడా మనము చూసుకోవచ్చు. ఇండియాకు చెందినటువంటి 60 మంది కైట్ ఫ్లయర్స్ కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. మరి కేవలం కైట్ ఫెస్టివల్ అనగానే కైట్స్కి మాత్రమే పరిమితం చేయకుండా ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ను కూడా ఈసారి ఏర్పాటు చేసింది తెలంగాణ టూరిజం శాఖ. రాజస్థాన్, మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళందరితో కలిసి అక్కడ ఉండేటటువంటి సాంప్రదాయకమైన స్వీట్స్ అన్నీ కలిసి 1200 రకాల స్వీట్లను కూడా ఇక్కడ ఫెస్ట్లో ఉంచారు. మరోవైపు ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు దాదాపు లాస్ట్ ఇయర్ 8 లక్షల మంది సందర్శకులు వస్తే ఈసారి 10 లక్షల వరకు వచ్చినటువంటి అంచనా వేస్తుంది తెలంగాణ టూరిజం శాఖ. మరి ఇళ్ళ దగ్గర డాబాల పైన కైట్స్ ఎగరవేస్తూ కరెంటు తీగలు లేకపోతే బిల్డింగ్లు ఇవన్నీ అడ్డంకిగా ఉంటాయి. వాటన్నిటిని ఎందుకు ఇక్కడికి వచ్చి కైట్ ఫెస్టివల్ను చూడడమే కాకుండా ఇక్కడ తాము కైట్స్ ఎగరవేసుకోవచ్చు అనేటటువంటి భావంతో వచ్చినటువంటి ఫ్యామిలీస్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. మొత్తంగా ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినప్పటికీ ఇతర దేశాల్లో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ల కంటే కైట్ ఫెస్టివల్ అనగానే హైదరాబాద్ ది కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నర్సింగ్తో రవికుమార్, NTV, హైదరాబాద్.